ఏంటండి నా ప్రేమ కథ కోసం వెయిట్ చేస్తున్నారా? ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు సెకండ్స్లో జరిగిపోతుంటాయి. అందులో ఈ ప్రేమ ఒకటి. ఇది ఎప్పుడు ఎలా ఎవరి మీద పుడతాదో కూడా తెలియదు. అసలు నేను ప్రేమలో పడతానని కూడా అనుకోలేదు. అలాంటిది నేను ప్రేమలో పడ్డాను. జీవితంలో అతి కష్టమైన పని ఏంటో తెలుసా? డిగ్రీ పాస్ అవ్వడం. ఎలాగో బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా కష్టపడి పాస్ అయితే అందరూ నెక్స్ట్ ఏంటి అని చంపేస్తున్నారు. వారికి సమాధానం చెప్పడం కోసం ఎస్కేవ్లో ఎంబీఏ జాయిన్ అయ్యా. ఇక మీద మీరే చూడండి ఏం జరుగుతుందో. హాయ్ రా. హాయ్ రామా. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ ఫ్రెషర్. సరే ఫామ్ ఫిల్అప్ చేయి. సంతకం చేయవయ్యా ఫస్ట్. సారీ సార్. ఏంట్రా మామ, ఏమైందిరా? కంగారేంట్రా? నువ్వు ఆ సంగతి వదిలే, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఏం లేదు మా, వైఫై కనెక్ట్ కావట్లేదు. పాస్వర్డ్ నీకేమైనా తెలుసమ్మా? కొద్ది గ్యాప్ ఏమో, కొద్ది గ్యాప్. కాలేజ్కి వచ్చి గంట అవ్వట్లేదు, అప్పుడే వైఫై పాస్వర్డ్లు. ఎదవా ఎదవా. సారీ మామ, విషయం ఏంటో చెప్పురా. మామ అమ్మాయి కనిపించిందిరా, సూపర్ ఉందిరా. నువ్వు ఏం చేస్తావు తెలియదు, వెతికి పట్టుకోవాలంతే. అవునా? మరి ఇప్పుడు ఎలా రా మామ అమ్మాయిని ఎతకడా? ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసారా? ఫ్రెండ్కి నచ్చిన అమ్మాయిని ఎంత కష్టమైనా సరే వెతికి పట్టుకోవడాన్ని రా ఫ్రెండ్షిప్ అంటారు. అబ్బచ్చా, ఓరా క్లాస్ కి టైం అయింది. రే ఫ్రెండ్ డబ్బుతోను. అబ్బా ఆపరా మామ, ఇప్పుడు అవసరమా రా పంచలేని డైలాగులు? నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, నా దగ్గర జియో సిమ్ ఉంది మా. ఇప్పుడు చెప్పు మా, రాత్రి నీ గర్ల్ ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడడానికి హాట్స్పాట్ ఆన్ చేయాలా వద్దా? నైట్ హాట్స్పాట్ ఆన్ చేయాలంటే నేను చెప్పినట్లు నువ్వు వినాలి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మామ. ప్లాన్ బి ఫాలో అవుదాం. ప్లాన్ బీనా? అదేంటి మామ? బేసిక్గా ఏ ప్లాన్ అయినప్పుడే ప్లాన్ బి ఫాలో అవుదాం. ఇంకా ఎక్కడున్నారు నరేంద్ర? వెళ్ళి ఎత్తకండి రా పోయి. ఎక్కడున్నావే? గ్రీన్ డ్రెస్ అమ్మాయి ఇక్కడేమో వెళ్ళటం చూసారా? లేదే, ఎవరు అమ్మాయి? ఎవరాలే. థ్యాంక్ యూ. భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్. మామ కనిపించిందా? లేదురా, అయినా క్లాస్ టైం కాలేదురా మీకు? వచ్చానరా ఫస్ట్. పొద్దున్నే క్లాసులు కూడా అందరా బాబు. ఏంద్రండి గోల? అమ్మాయినా? అమ్మాయి రా, తప్పుకో. చెరుక్కురమ్మా. ఫేస్ కనపడటం లేదే. ఐడియా. ఏముంది మా, అందానికి ఆశ తెచ్చేలా ఉంది. ఎన్నని చెప్పు మామ, అమ్మాయిని పడేయడం చాలా కష్టం. అమ్మాయిని ఎలా పడాయాలని యూనివర్సిటీలో ప్రత్యేక డిగ్రీలు ఏమి ఇవ్వట్లేదు మా. అమ్మాయి కనపడగానే పడిపోవాలంతే. అయ్యా బాబోయ్, లెక్చరర్ వచ్చినాడు. నేనున్నా జంపు. యా సిడాన్. మార్నింగ్ ఫ్రెండ్స్, సిడాన్. Myself Ravindra. Lady, you come. Introduce yourself. What's management?
Hi, good morning, friends. Good morning, sir. This is Aruna. I'm coming from Anantapur. I'm studying in Arts College. Management is the art of getting things done through by others. Now it's your turn. Select one guy. He will tell about the management. ఇంతగా నన్ను నడిపించారు. చెప్పని పని ఆ గల్ల చొక్కా. నేనా? ప్లీజ్. పర్లేదమ్మా. మై నేమ్ ఈస్ రవితేజ. ఐ కేమ్ ఫ్రమ్ అనంతపూర్. ఈ పాపరికి ఇచ్చేసినమా, నువ్వేం చేస్తావు తెలు, పోయి బెల్ కొట్టురాపు, నేను పోతా. నీ ప్లాన్స్ నీకుంటే నా ప్లాన్స్ నాకు ఉంటాయి. రే మామ బెల్లు కొట్టేసిన పదం పరా. వస్తాను మావా. షట్. నా కథలో హీరోయిన్ ఉన్నట్లే విలన్ కూడా ఉన్నాడు. అతనే నా సీనియర్. అమ్మో ఇక్కడ్రా. అన్నయ్య నువ్వా? ఏంటి క్లాస్ టైంలో ఇక్కడ తిరుగుతున్నావు? అమ్మకి కాల్ చేద్దామంటే బ్యాలెన్స్ అయిపోయిందన్న, ఫ్రెండ్ దగ్గరికి సెల్ తీసుకుందామని వచ్చా, అంతలోగా నువ్వు కనిపించావన్నయ్య. ఓ అలాగా, నా ఫోన్ నుంచి చేసుకో. సరే అన్నా. ఎక్కడున్నాడు వీడు? ఉన్నావురా, సూపర్ రా నువ్వు. మార్గే వచ్చేస్తామా. అమ్మాయి చదువుకోవడానికి వెళ్ళినట్టుంది. ఓయ్ మార్గే, హే మార్గే. ఏంట్రా మార్గే అంటే ఏదో అత్త కూతుర్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఈ ప్రపంచంలో ఉండే రాణులందరూ అంతరించిపోతున్న సమయంలో రాణులు తన యవ్వనాన్ని ఒక అమ్మాయికి దానం చేస్తారు. ఆ అమ్మాయి పేరే మార్గే. అది నువ్వేనే. గుడ్ మార్నింగ్ సార్. Yeah, good morning. Young managers, we have small announcement. ఎప్పటిలాగే ఈసారి కూడా మీకు మీ సీనియర్స్ ఫైనల్ మ్యాచ్ పడింది. సో మ్యాచ్ బాగా ఆడి కప్పు గెలవండి. గాయ్స్ ఆల్ ది బెస్ట్. ఐ హోప్ యు వన్ ద మ్యాచ్. ఆర్టీటీ వారు నిర్వహిస్తున్న క్రికెట్ ఫైనల్కి చేరింది. ఇందులో ఎస్కే యూనివర్సిటీ నుంచి ఎంబీఏ జూనియర్స్ వర్సెస్ ఎంబీఏ సీనియర్స్ పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎంబీఏ సీనియర్స్ కెప్టెన్ రవి తన ఫీల్డింగ్ సెట్ చేసుకుంటున్నాడు.
మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. మార్నింగ్ గుడికి వెళ్ళొచ్చారు సార్. వెళ్ళొచ్చాను. అయితే మరి గాడి పెట్టుకున్నారు సార్. గాడు పెట్టుకోవడమా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను అనేది ఈగాడు కదా సార్, ఈగాడు. ఇట్స్ అ 6, ఇట్స్ అ 4. ఎంతో అద్భుతంగా ఆడిన సీనియర్స్ ఒక వికెట్ నష్టపోకుండా 6 ఓవర్లకి 69 పరుగులు చేసింది. ఇట్స్ అ వికెట్. రే మామా బౌలింగ్ నీదే. ఏంటి నేనా? నా వల్ల అవుతుందా మామా? ఏం కాదులే మామా. ఒకసారి వాన ఎటు చూడు, నా ఎటు చూడు మామా. వాడిని చూస్తుంటే కూర్చున్నప్పుడు కూడా నిల్చున్నట్టుంది మామా. ఏం కాదులే మామా, నీకన్నా తక్కువ చెప్పు. ఐడితో పాటు అన్ని తక్కువే మామా. పర్లేదులే మామా, అయిపో. లేదురా, వాడిని ఒకసారి చూసి నన్ను ఒకసారి చూడరా. అమితాబ్ బచ్చన్ కు అల్లు అరవింద్ కు ఉన్నంత తేడా ఉంది మామా. ఏంట్రా మావా అలా అంటావు? 10th లో నువ్వు కొట్టిన చీటీలు ఎవరైనా కొట్టారా? ఇంటర్మీడియట్ లో ఆ సరోజాకి లవ్ లెటర్ ఇవ్వడానికి ఎంతమంది భయపడ్డారా? నువ్వే కదరా ఇచ్చింది, ఎందుకు మావా భయపడతావు? మావా నువ్వు ఇదే ఊపులో ఉండు, బౌలింగ్ వేసుకో పదా. ఇట్స్ అ 6. ఇట్స్ అ వికెట్. మ్యాచ్ ముగిసేసరికి సీనియర్స్ 10వ ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. బావా నాకు డౌట్ బావా. చెప్పా. క్రికెట్ లోనే 3 వికెట్లు ఎందుకుంటాయి బావా? బావా విష్ణువుకి నామాలెన్ని? 3. శివునికి 3. అందుకే మా క్రికెట్ లో కూడా 3 పెట్టారు. సార్ సార్ ఏమైంది సార్? రారా ఫస్ట్ నువ్వు. సార్ మూసుకొని రారా ఫస్ట్ నువ్వు. రే అశోక్ ఎక్కడ పోయినాడ్రా? ఏమో తెలియదు మామా. నువ్వేమో చూసావా? నువ్వురా. ఎప్పుడు అశోక్ గడ్ నా పక్కనే ఉండేవాడే, ఎక్కడికి వెళ్ళాడు? సంథింగ్ ఇస్ రాంగ్. చా ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదు మామా. ఆ సీనియర్లు ఏమనుకుంటున్నారా? ఏం లేదు మామా. మరి దెబ్బలేంద్రా? ఏం లేదు మామా, మ్యాచ్ కి టైం అయింది, వెళ్దాపా. ఆగు, ఆ సీనియర్లు ఏమన్నా అన్నారా? ఏం లేదు మామా. నాకంతా తెలుసు, పదమా. మావాన్ని ఎందుకు కొట్టావు? కొట్టాను. అయితే కొట్టడం కాదు, ఈసారి ఆ పాప జోలికి వస్తే నరుకుతా. మా వాడిని కొట్టడం తప్పు, సారీ చెప్పండి. చెప్పేదేంట్రా? కొడతావా? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అన్నట్లు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద ఫైట్. కొట్టే గిట్టే ఉండవు. చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పుకొని పోండి. హుసేన్ ఇంకా చెప్పడాలు లేవు. ఈసారి అమ్మాయి జోలికి వస్తే చంపుతా. సార్ మీ ప్రాబ్లం ఏం చెప్పండి సార్. ఎందుకు ఒప్పుకోరు సార్ వాళ్ళ ప్రేమని? ఏం సార్ కారణం చెప్పండి సార్. వాడు నా చెల్లితో కనపడకూడదు,
అదే నా ప్రాబ్లం సార్. ప్రేమ అంటే ఒకే కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసుకొని రాత్రులు తరబడి చాటింగ్ చేసుకొని రేపు పొద్దున వాళ్ళ నాన్న వచ్చాడు అమ్మ వచ్చాడు అంటూ చేతులు వదిలేస్తే అది ప్రేమ అవ్వదు సార్, వ్యామోహం అవుద్ది సార్. ఒక్కసారి ప్రేమ పుడితే చచ్చే వరకు వదలలేం సార్. ప్రేమ అంటే అదే సార్. సరే ఇక్కడ దాకా వచ్చింది కదా, మ్యాచ్ గెలవండి చూద్దాం. సరే సార్, ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. రారా మావన్. ఏంది మామ అట్లా ఇరికిచ్చావు? నా లవ్రా. ఏం పర్లేదు మావ, నేను చూసుకుంటాలే. రవి, ఏం చెప్పు. ఆల్ ది బెస్ట్. ఎందుకు? మ్యాచ్ గెలవాలి. ఓ థ్యాంక్ యూ. గెలుస్తాం రా, గెలుస్తాం. వికెట్. Oh, it's a 6. That's Ravi's 50. It's a 4. స్కిమ్ జూనియర్స్ గెలవాలంటే 3 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రం చేయాలి. జీవితంలో ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటాయి. నా ఫ్రెండ్ ప్రేమను గెలిపివ్వడం కోసం ఆడిన మ్యాచ్ నా ప్రేమ గెలవడానికి కూడా కారణమైంది. సో ఇదండి నా ప్రేమ కథ.